మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. సరే ఏంది అసలు ఈ పింఛన్‌కి సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి ఎందుకు డిలే జరుగుతుంది అనుకోవచ్చు? ఈ సంఘం ఇప్పుడు విచిత్రం ఏంటంటే 10,000 మంది ఉన్నారు దాదాపు పెన్షన్స్ పెరిగిపోతారు ఎవరి మంత్. వాళ్ళు ఎవరి మంత్ దాచిపెట్టుకున్న డబ్బులు అవన్నీ కూడా జీపీఎఫ్ కానీ రకరకాల రిటైర్డ్ కాగానే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి 5 రోజులు 10 రోజులు అటు ఇటు. కానీ మొత్తానికే మేము ఇయ్యము, ఏదో మేము ఫ్రీ ఇస్తున్నాము అనేటట్లు ప్రజల్లో చిత్రీకరించడం. 5 నెలల్లో మొత్తం అన్ని పరిష్కారం చేస్తామన్నారు. నువ్వు 5 డిఏలు నెల రోజులు ఇస్తామన్నారు. ఉద్యోగుల పాత పెన్షన్ విధానం తెస్తామన్నారు. అసలు ఏది లేదు. హెల్త్ కార్డ్స్ అసలు హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్ యజమాని దొంగలను చూసినట్టు చూస్తుంది. కొడుకులు వచ్చి రారా జైన్ అయిన రారా అన్నట్లు. వీళ్ళు జైన్ అయితే పైసలు ఇయ్యదు గవర్నమెంట్, ఏం చేయదు అనేటట్లా. అంటే విచిత్రంగా ఉంది. అంటే ఉద్యోగులు అంటే ప్రజలలో ఎట్లా చులకన భావం చూపిస్తూ ఉన్నారు. కనుక ఇక మేము కామ్గా ఉన్నాం యాక్చువల్గా. కానీ వాళ్ళు సమస్యలు తీర్చకపోగా అడుగు వాళ్ళను వీళ్ళు వెనకాల వేరే రాజకీయ పార్టీలు ఉన్నారు అని చెప్తున్నారు. ఇక అదేంద్ర బాబు అందరు ఉద్యమకాలు అందరూ కలుసుకున్నాం, లేదు ఏం చేయకుండా అంటున్నారు. ఇక అదేదో డైరెక్ట్గా ఉండి మనం చేద్దాం ఇది అని అందరూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు, రాష్ట్రం కావాలని కొట్లాడిన వాళ్ళు, రాష్ట్రం గురించి జైలుకు పోయినటువంటి వాళ్ళు, సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె, సంసద్ యాత్ర, సాగర హారం, మిలియన్ మార్చ్, అనేక సడక్ బంద్, అనేక ఉద్యమాలకు ప్రముఖ పాత్ర పోషించిన నాయకులందరం కలిసి ఖచ్చితంగా మనం ఈ ఉద్యోగులను కాపాడుకోవాలని చెప్పి ఇలా ఒక కమిటీ, సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము దీని తర్వాత తదుపరి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ను, గవర్నర్ని కలుస్తాం, చీఫ్ సెక్రటరీని కలుస్తాం. చేయకపోతే ఏం చేయాలో చేస్తాం. ఇది అప్పుల విషయంలో గతంలోనూ అప్పు చేసిపోయారు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడేమో కొత్తగా అప్పు పుడతలేదు, దొంగ లెక్క చూస్తున్నారని మాట్లాడుతున్నారు. అంటే ఈ ఉద్యోగుల సమస్యలు కావచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదనుకోవచ్చు, అవగాహన లేదనుకోవచ్చు. ఏం చెప్తారు? అవగాహన లేకపోవడము, కోఆర్డినేషన్ గవర్నమెంట్ అసలు ఎవరికి లేదు. ఎవరంతకు ఎవరు ఒక్కొక్కరు ఒక శాఖల ఎవరి పని వాళ్ళు కానిచ్చుకుంటున్నారు అనమాట. అంతే, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కోఆర్డినేషన్ లేదు. ఇవాళ ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా మాట్లాడదు. ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక భాగం కదా, ఆ రకంగా మాట్లాడడం అనేది బాధ కలిగింది. మరి సహచర మంత్రులు మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఇలా సొంత ఉద్యోగులు ఆ మాట మాట్లాడితే వాళ్ళు ఎట్లా పని చేస్తారు చెప్పండి. మరి ఇప్పటికైనా వాళ్ళు సమీక్షించుకోవాలి, పునఃసమీక్షించుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయాలా. వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇవ్వడానికుండా ఉల్టా వాళ్ళని ఎవరో వెనకలు ఉన్నారంటే ఎవరు వెనకలే మన వరకు ఇప్పుడు ఉన్నాం. రాజకీయంగా చేస్తున్నారు. ఇంతలో రాజకీయం చేయలేదు, ఇప్పుడు రాజకీయం కాదు, మేము ఉన్నాం. ఇలా మేమందరము ఆనాడు సిద్దిపేట గర్జన తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవాళ కొట్లాడినాం ఆనాడు. తర్వాత రాష్ట్రం ఎట్లొచ్చిందా అంటే సకల జనుల సమ్మె అని చెప్తారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారిని అడగమని చెప్పండి. సుష్మా స్వరాజ్ గారు లేదు, ఆమె మాతో పాటు ఉండేది. సుష్మా స్వరాజ్ గారు తెలుసు. సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె, సంసద్ యాత్ర, సడక్ బంద్, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? తెలంగాణ ఎట్లా వచ్చింది? ఉట్టి మేము లేని వచ్చిందా? ఇవన్నీ చేయకుండా వచ్చిందా? గాలికి వచ్చిందా? మాకు బాధ్యత, రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం కనుక మాకు బాధ్యత ఉంటుంది. మా ఉద్యోగులు రాష్ట్రం గురించి కొట్లాడిన వాళ్ళు కనుక వాళ్ళు అవమానపరిస్తే ఊరుకోం. మేము వాళ్ళకి అండగా ఉంటాం, పరిష్కారం చేస్తాం. ఇంకోసారి ప్రభుత్వం ఇట్లా అనుకుంటే చేస్తాం. రాష్ట్ర ఆదాయం మీ ముందే పెడతాము, ఏ సంక్షేమ పథకం ఆపాలో మీరే చెప్పండి, ఎట్లా పంచుకోవాలో మీరే చెప్పండి అని చెప్పి. ఇప్పుడు అమెరికా కూడా అప్పు ఉందండి. అమెరికా హైయెస్ట్, ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం అమెరికా. అమెరికా అత్యధిక అప్పు ఉంది. ఇలా ఈ రాష్ట్రం ఎన్నో తెలుసా? 25వ. మొన్న పార్లమెంట్లో చెప్పారు అప్పులున్న రాష్ట్రాల జాబితా తయారంటే మన 25వ 24వ రాష్ట్రం. అంటే మనకన్నా 1 నుంచి 23 రాష్ట్రాలు అప్పులు తెచ్చినాయి. అందులో కాంగ్రెస్ బీజేపీ పరిపాలిత రాష్ట్రాలే ఉన్నాయి అవన్నీ కూడా. మేము తెచ్చిన అప్పుకు ఇక్కడ మా కళ్ళ ముందర కనిపిస్తుంది. ప్రభుత్వం చెప్తున్నారు, ఇగో హాస్పిటల్ కనబడుతుంది, జిల్లాకు మెడికల్ కాలేజ్ కనబడుతున్నాయి, ఇగో ఇంతమంది 2 లక్షల తాగునీరు ఇచ్చినాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం, ప్రతి పెళ్లికి డబ్బులు ఇచ్చినాం, గ్రామాలకు రోడ్లు వేసినాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినామని. మరి ఇలా 1,50,000 కోట్లు అప్పు తెచ్చామంటారు కదా. ఒక్కటి చెప్పండి ఏం చేసినాను? ఒక్కటి ఏం చెప్పకపో మేము వాళ్ళేమో పెట్టుబడి అని చెప్పినాం ఆ రోజు. ఇవాళ మీరు తెచ్చిన పైసలు ఎక్కడ పోయినాయి? మరి ఇట్లా కాదు, అది ఒకరి మీద అబాండ లేదు. మీరు చేయండి, మీ మార్క్ ఒకటి చేయండి, ప్రజలు మంచిగా ఉంటుంది. చేయకపోగా ఉల్టగా మాట్లాడితే పద్ధతి కాదు. కాబట్టి నుంచి వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు టోటల్ బెనిఫిట్స్ ఇవ్వాలి. 10,000 మందికి 5 డిఏలు వెంటనే విడుదల చేయాలి. పాత పెన్షన్ విధానం వెంటనే అమల్లోకి తీసుకురావాలి. హెల్త్ కార్డ్స్ ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, జర్నలిస్టులు క్యాష్లెస్ ట్రీట్మెంట్ వెంటనే ఇవ్వాలి.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఇవి చేయాలి. ఈ 5-6 డిమాండ్లు గ్యారెంటీ ఇమ్మీడియట్గా చేయాలి. తీసుకెళ్తాం. సిఎస్ గారిని అడుగుతాం, ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతాం, ముఖ్యమంత్రి గారిని అడుగుతాం, గవర్నర్ గారిని అడుగుతాం, తర్వాత మిగతా సంఘాలతో మాట్లాడతాం. అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ఇవ్వాల్సిన డిఏలు కావచ్చు, వారికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, సో వీటన్నిటి గురించి కూడా ప్రభుత్వం తీసుకెళ్తాం. ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్ రెడ్డి.